ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొత్తంగా ఢిల్లీలో మార్పులు అయితే జరగబోతున్నాయి. ప్రధాని మోదీతో అమిత్ షా భేటీ అయితే అవ్వబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఢిల్లీకి రావాలని చెప్పేసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు కూడా హైకమాండ్ పిలిపించింది. డిప్యూటీ సీఎం షిండే కూడా ఢిల్లీ పెద్దల నుంచి అయితే పిలుపు రావడం జరిగింది. కీలక నేతలకు ఢిల్లీ పిలుపుతో ఉత్కంఠ అయితే మొదలైంది. ఇటు చూసుకున్నట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద కూడా మొత్తంగా సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. గణేష్ దగ్గరికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి. ఉత్కంఠ రేపినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే స్థాయికి దిగడం జరిగింది. ఎందుకంటే యువత యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా పవర్ఫుల్ గా ఉంటాయనేది ఈ ఇష్యూలో మనకు తెలిసొచ్చింది. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, గడిచిన 6 రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంగానే బీజేపీ చేసినటువంటి నిరసనలు అది కేవలం ఢిల్లీ వరకే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపించాయి. దీంతో దాదాపు 12 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అనేక అంశాల్లో దాదాపు అనేక పేపర్ లీక్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా సరిగా చర్యలు తీసుకున్నటువంటి విషయంలో ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసేటువంటి పరిస్థితికి దిగజారడం పట్ల ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా విపక్షాలు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలో కూడా పాల్గొంటున్నాయి. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డికే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తాజా పరిణామాలు ఎట్లా చూడొచ్చు? రాజీనామా అంశంలో కేంద్రం దిగొచ్చింది, రాజీనామా చేశారు, ఏమంటారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంతకాలం కూడా విద్యార్థులు యువత కూడా చాలా ఓర్పుగా ప్రవర్తించారు. వాళ్ళ సహనం నశించిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా మరి ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు యువతలు అందరూ వచ్చి జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహించడం, అలాగే ధర్నా చేయడం కూడా జరిగింది. కొంతమంది వ్యక్తులు ఇందులో ఏదో విదేశీ కుట్ర ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అది చాలా దారుణం. ఎందుకంటే ఇందులో విదేశీ కుట్ర ఎవరు లేదు. విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ యాక్టివేషన్ చేయలేదు. విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ ఏమి అల్లర్లో ఏమి చేయలేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత మాత్రమే ఇక్కడ యాక్టివేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ యాక్టివేషన్ కి మరి వేళ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎప్పుడో దిగి రావాలి, కానీ చాలా డిలే చేశారు. అయినప్పటికీ ఇప్పుడు దిగొచ్చారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనం పక్క దేశాల్లో చూసాం, బంగ్లాదేశ్ లో కానీ, నేపాల్ లో కానీ, శ్రీలంకలో కానీ విద్యార్థులు అలాగే యువత ఉద్యోగం చేస్తే ప్రధానంగా మారిపోయారు. ఇక్కడ ఇంకా కొంతవరకు బెటర్. వాళ్ళ ప్రధాని మార్చమని అడగలేదు. ఏదైతే కారకుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో అతన్ని మాత్రమే రాజీనామా చేయమని విద్యార్థులు యువత అడిగారు. దానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎంతటితో సరిపోదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎక్కడితో సాల్వ్ కాదు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి. పెట్టి పార్లమెంట్ లో కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఎవరైతే మరి పేపర్ లీకేజీకి సహాయపడుతున్నారో, కారకులు అవుతున్నారో ఆ వ్యక్తులకి మరి భారీగా జరిమానా విధించడం. అలాగే ఇప్పుడు ఈవేళ 22 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. తల్లిదండ్రులు 7.5 కోట్ల విద్యార్థులు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడి ఉంటారు. అంతమందిని బాధపెట్టేటువంటి వ్యక్తుల్ని మరి అవసరమైతే వాళ్ళకి మరణ శిక్ష విధించే విధంగా కూడా రాజ్యసభలో చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, ఈ అంశంలో రాజీనామా చేయడంతో పాటుగానే దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందంటున్నారా? ఎందుకంటే యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పరిణామాలు ఏమన్నా మారే అవకాశం ఉందంటారా? అంటే డెఫినెట్ గా దేశంలో రాజకీయ పరిస్థితులు మారుతాయండి. ఎందుకంటే విద్యార్థులు యువత చేస్తున్నటువంటి ఈ దీక్ష కానివ్వండి, ఈ నిరసనలకు కానివ్వండి, రాహుల్ గాంధీ ముందుకొచ్చి ఆయన వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఆయన కూడా దీక్షలో కూర్చుంటే ఆయన మీద పోలీసులు దౌర్జన్యం చేస్తే ముక్కుకి గాయమైంది. అలాగే ప్రియాంక గాంధీ గారిని బస్సులకు రమ్మని మేలు కానిస్టేబుల్ దబ్బట్టుగా లాగుతాడు. టీవీలో అన్నింటిలో వచ్చింది. ఈవేళ రాహుల్ గాంధీ మీద దేశ ప్రజలకు సింపతి పెరిగింది. నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఓల్డ్ అయిపోయాడు. 76 ఏళ్ళు దాటిపోయినాయి. అతనికి 70 ఏళ్ళలోకి వచ్చాడు. ఇంకా అతను ఆల్రెడీ 3rd టైం అయిపోయింది. ఇతను పనికిరాడు అనే ఉద్దేశంతో ఈవేళ దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి కోరుకుంటారు. డెఫినెట్ గా రాహుల్ గాంధీ అవుతాడు. త్వరలోనే పంజాబ్ ఎలక్షన్లు వస్తున్నాయి. అక్కడ కూడా
కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుపొందడం జరుగుతుంది. సార్, ప్రధాని మోడీ ప్రస్తుతం కొంతమంది కీలక నేతలతో సమావేశం అవుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా కొంతమందికి పిలుపు రావడం జరిగింది. దీని మీద సమావేశం పెట్టి ఈ యువత యొక్క భవిష్యత్తు అందువల్ల మేము రాజీనామా చేసాం, మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పి ప్రకటించే అవకాశం ఉంటే ఏమంటే చిత్తశుద్ధి ఉంటే నా 152 సార్లు పేపర్ల లీకేజ్ అయితే 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటే 7.5 కోట్ల మంది విద్యార్థులు ఎఫెక్ట్ అయితే అప్పుడు సానుభూతి లేకుండా ఇప్పుడు సడన్ గా నాకు ఏదో సానుభూతి వచ్చిందంటే ఉద్యోగం అంత తీవ్రతరం అయింది. లక్షలాది మంది విద్యార్థులు యువత ఢిల్లీని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వెంటనే చర్య తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయి ఢిల్లీ వచ్చినట్టు మన నరేంద్ర మోడీ గారు పారిపోయి అమెరికా ట్రంప్ దగ్గర శరణ్పోవాలి. ఆ పరిస్థితి వచ్చేసి సిచ్యువేషన్ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు తప్పని పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ చేత మరి రాజీనామా చేయించడం జరిగింది. అది మంచి పరిణామమే. అలా రాజీనామా చేయించాలి. ఇప్పుడు ఈ విధంగా చేయడం అనేది మంచి పరిణామం భావించాలి. దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేసి ఏదో గొప్పలు చెప్పుకుంటే నరేంద్ర మోడీ అతను ఒళ్ళు పరుగు తీసుకున్నట్టు అవుతుంది. అంటే జన్జీ ప్రభావం ఎలా ఉందండి దేశంలో ఈ విషయంలో? దేశంలో అందరూ కూడా అండి పైకి బీజేపీ ప్రభుత్వం చేసుకున్నటువంటి భజనలు తప్ప ప్రజలందరిలోనూ కూడా ఈ దేశంలో జరగవలసినంత అభివృద్ధి చెందలేదని భావిస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. 12 ఏళ్ళు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని ఇవ్వాలి. ఎక్కడ మందికి ఉద్యోగాలు ఇచ్చారని అన్ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ ఎంతో డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఆస్ట్రేలియా లెవెల్. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందంటే మనం విదేశాల్లో చూసుకుంటే చైనా కానీ లేకపోతే ఆఖరికి జపాన్ కానీ ఇక్కడ కొత్త చిన్న దేశాల్లో కూడా టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. ఇంకా పాత విధానంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, పేపర్ లీక్ అవుతుంది. ఇదంతా ఏంటి మా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 10వ తరగతి పేపర్ లీక్ అయింది. ఆ టైప్ లో కండక్ట్ చేస్తారు. వీళ్ళు టెక్నాలజీ ఉపయోగించుకునే పద్ధతులు లేదు. అలాంటి ఈ సిస్టమ్ అంతా కూడా మారిపోయింది. ఎందుకంటే కండక్ట్ చేసే సిస్టమ్ కానీ పద్ధతి కానీ అన్ని మారిపోవాలి. చదువుకునే ప్రతి వాడు ఉద్యోగాలు రావాలి, వాడు ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టారు. ఆ పద్ధతిలో తీసుకెళ్ళాలి. అప్పుడే యువత సాటిస్ఫై అవుతారు. మన భారతదేశంలో రాజీనామా చేసిన సందర్భంలో మీరు నిరాశ 5 గంటల వరకు ఉంటాం. చాలా టైం అయిపోయింది కాబట్టి 5 గంటల అనుకున్నాం. 5 గంటలు విరమించేసి ఎవరైతే విద్యార్థులు మరి ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కొవ్వొత్తులు పట్టుకుని వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేసి ఇక్కడ సంతాపం తెలియజేస్తారు. ఓకే, ఓవరాల్ గా చూస్తున్నాం కదా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మంచి పరిణామమైనప్పటికీ కూడా దేశంలో యువత తమ సత్తాను చాటారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపిస్తున్న ఆశాభావంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఏవైతే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ చర్యలు ప్రారంభించారు. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యి ఈ పరిణామాల మీద ఒక క్లారిటీ దేశ ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.